సో డాక్టర్ గారు ఆల్మోస్ట్ మీకు 3 దశాబ్దాల అనుభవం ఉంది రంగంలో. ఈ 3 దశాబ్దాల్లో నెఫ్రాలజీ విభాగం ఏ రకంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది? నెక్స్ట్ 10 yearsలో అంటే విత్ ఏఐ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, మిగతా వస్తున్న టెక్నాలజీలతోని వాట్ ఆర్ ద ఎక్సైట్మెంట్, అంటే మీరు ఈ విభాగంలో ఈ మార్పు రానుంది, ఇది రోగుల జీవితాలను మార్చగలదు అని చెప్పేసి మీరు విశ్వసిస్తున్నది? ఫస్ట్ థింగ్ నాకు చాలా సాటిస్ఫైయింగ్ ఏంటంటే 10 ఏళ్ల కింద కూడా మనము ఒక కిడ్నీ డిజీజ్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేవి లేవు. ఓకే. ఇప్పుడు చాలా డిజీజెస్కి ఒక్కసారి బయాప్సీ కిడ్నీది చేసి ఫలానా జబ్బు అని తెలుసుకున్న తర్వాత స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫర్దర్ ఆ రోజు నుంచి ఆ డిజీజ్ ఇంకా పెరగకుండా క్యూర్ చేయగలిగినవి ఉన్నాయి చాలా వరకు. క్యూర్ చేయలేనివి కనీసం ఫర్దర్ డిజీజ్ పెరగకుండా ఉండేది ఒకటి. సో సికేడి అనేది 25 కారణాలు ఉన్నాయి. దాంట్లో కారణాలు తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ ఉంది. కొన్ని జబ్బుల్లో కారణాలు తెలియనప్పుడు, కిడ్నీలు చాలా చిన్నగా అయ్యి మనకు బయాప్సీ కుదరనప్పుడు జనరల్గా మనం కొన్ని మందులు ఇచ్చి ప్రోటీన్ లాస్ తగ్గించగలుగుతున్నాం. అవి కూడా 4-5 రకాలు కొత్తగా అవైలబుల్ ఉన్నవి. అవి స్టార్ట్ చేసి ఇంకా ప్రోటీన్ లాస్ 5,000 ఉన్న వాళ్ళందరికీ 500కి తీసుకొచ్చి ఫర్దర్ క్రియాటినిన్ పెరగకుండా చూసుకునే అవకాశం. ఇది ఒక నెఫ్రాలజిస్ట్కి చాలా సాటిస్ఫైయింగ్. నేనేదో చేయగలుగుతున్నాను ఒక పేషెంట్కి. డయాలిసిస్ మనం డిస్కస్ చేసినట్టు క్వాలిటీ బాగా పెరిగింది, అవైలబిలిటీ పెరిగింది. 10 ఏళ్ల కింద నేను డయాలిసిస్ అని రాస్తే 10 మందిలో 3-2 చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు 9 మంది చేయించుకుంటారు, ఒకరే చేయించుకోకుండా వెళ్ళేది. ఇది బికాజ్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా డయాలిసిస్ ఇస్ అవైలబుల్. 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా చాలా సాటిస్ఫైయింగ్. క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ హెస్ ఇంప్రూవ్డ్. ట్రాన్స్ప్లాంట్ నెంబర్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్. ఫ్యామిలీస్లో మనము ఎవరైనా ముందుకు వస్తే మనం ట్రాన్స్ప్లాంట్ చేసి ఆల్మోస్ట్ నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ పాసిబుల్. రెండోది 5 ఏళ్ల కింద కూడా బ్లడ్ గ్రూప్ సేమ్ ఉంటేనే ట్రాన్స్ప్లాంట్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి 100లో 25 మంది ఆపోజిట్ బ్లడ్ గ్రూప్తో ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాం. ఆ టెక్నాలజీ ఈజ్ వెరీ న్యూ అండ్ వెరీ సక్సెస్ఫుల్. ఆల్మోస్ట్ సేమ్ బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టే ఉంటుంది వాళ్ళ అవుట్కమ్స్. ఖర్చు ఒక 3 lakhs డిఫరెన్స్ వస్తుంది, అదర్వైజ్ నో డిఫరెన్స్. సో ఇవన్నీ కొత్తగా జరిగినవి. మీరు ఇందాక అడిగినట్టు నెక్స్ట్ ఏం జరగబోతున్నాయంటే, ఒకటి డయాలిసిస్ విల్ బికమ్ స్మాలర్ అండ్ స్మాలర్. ఇప్పుడు పెద్ద మెషిన్స్ కాకుండా ఈ పెరిటోనియల్ డయాలిసిస్ అనేది యాక్చువల్లీ ఒక చిన్న సూట్ కేస్ లాగా ఉంటుంది. దాన్ని పట్టుకొని ఈరోజు నేను హైదరాబాద్లో చేసుకోవచ్చు, రేపు నేను చెన్నైలో నా ఇంట్లో చేసుకోవచ్చు. అలాంటిదే మీరు వేరబుల్ ఏదైతే అడిగారో, వేరబుల్ ప్రోటోటైప్ ఇస్ రెడీ, ఆల్రెడీ బీయింగ్ యూజ్డ్, కమర్షియలీ నాట్ అవైలబుల్. ఓకే. సో ఆల్రెడీ దానికి ఒక రెజిన్ అని కనిపెట్టి బ్లడ్ వెళ్ళి ఆ వేరబుల్ దాంట్లోకి వెళ్ళి ప్యూరిఫై అయ్యి వాపసు రావడము. ఇది కూడా ఈవెన్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. ఓన్లీ థింగ్ ఈజ్ టు బికమ్ పాపులర్ అండ్ వైడ్ స్ప్రెడ్ మే టేక్ లాట్ ఆఫ్ టైం. ట్రాన్స్ప్లాంట్కి వస్తే సక్సెస్ రేట్స్, నేను 25 years బ్యాక్ 30 years బ్యాక్ స్టూడెంట్గా ఉన్నప్పుడు we used to say 70% success, 30% after transplant would not survive. Today we say 97% at 1 year survival, kidney and the patient. Next steps already అమెరికాలో లాస్ట్ ఇయర్ జీనో ట్రాన్స్ప్లాంట్స్ అని అయ్యాయి. పిగ్ కిడ్నీలు తీసి మనుషులకు పెట్టింది. సో దట్ విల్ బి ఎ గేమ్ చేంజర్. సో మనం ఇప్పుడు అవయవాల కొరత వల్ల చాలామంది డయాలిసిస్లో మిగిలిపోతున్నారు. ఈ 5 లక్షల మంది వస్తే 25,000 చేయగలుగుతున్నాము. ఎప్పుడైతే మనము ఆ టెక్నాలజీని ఇండియాకి తీసుకురాగలుగుతామో ఈ 5 లక్షల మందికి కూడా ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఈ జెనెటికలీ ఇంజనీర్డ్ పిగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ నెంబర్స్లో బ్రీడ్ చేసి రిజెక్షన్ రాకుండా ఈ ట్రాన్స్ప్లాంట్స్ చేయగలుగుతాం. దీస్ ఆర్ ద న్యూ థింగ్స్ దట్. సో డాక్టర్ గారు, మీరు ఇక్కడ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా విజయవంతంగా చేస్తున్నారు, సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. సో ఎలోన్ యశోదల్ని ఆల్మోస్ట్ 500 ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నాయి కదా. సో సాధారణంగా అంటే తెలియని వాళ్ళకి, అంటే ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఒక డయాలిసిస్లో ఉన్న పేషెంట్ ఈరోజు మన దగ్గరికి వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒకరు ఒప్పుకుంటే ఈయనకి వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి టెస్టింగ్స్ అనేవి మినిమం 1 week అయితే టైం పడుతుంది. ఆ 1 week తర్వాత మేమందరం ఫ్యామిలీ మీటింగ్ లాగా కూర్చొని క్రాస్ మ్యాచ్ చేసి, అంటే రిజెక్షన్ రిస్క్ ఎంత ఉంది అవన్నీ చూసుకొని ఫ్యామిలీకి 100లో 97 మంది బాగుంటారు, ఆ 3 మందికి కాంప్లికేషన్స్ ఇవన్నీ చెప్పి ఒక డేట్ ఇస్తాం. సో మినిమం టెస్ట్లన్నీ అయిన తర్వాత ఒక 2 weeks అనుకున్నా, ఫస్ట్ డే మన దగ్గరకు వచ్చినప్పటి నుంచి 1 monthలో మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలగాలి. ఖర్చు
8 lakhs 8.25 lakhs మనకి ప్యాకేజ్ లాగానే ఉంటుంది. దీని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 month బయటికి వెళ్ళొద్దని అడుగుతాం, రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. తర్వాత మందులు తగ్గిస్తూ వాళ్ళ ఆఫీస్కి అది పంపించిన మెయిన్ ఇన్ఫెక్షన్స్ ఫుడ్, వాటరు, ఎయిర్, ఈ 3 జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం. ప్రతి నెల ఒకసారి వచ్చి టెస్టులు చేసుకొని ఒక్కరోజు కూడా ఈ మందులు మాత్రం మిస్ చేయొద్దంట. ఆ మందుల్ని ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ అంటాం. అవి ఇవ్వడం వల్ల మన ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతుంది, రిజెక్షన్ రాదు. సో అవి తీసేస్తే మాత్రం ఈరోజు నేను వేసుకోలేదనుకోండి, నెక్స్ట్ డే నా కిడ్నీ రిజెక్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ మళ్ళా రీఇన్ఫోర్స్ చేసి వాళ్ళకి క్వాలిటీ బాగా ఉండాలంటే ఇవన్నీ పాటించండి అని చెప్పడం జరుగుతుంది. ఎంతకాలం మందులు వాడాల్సి వస్తుంది సార్? లైఫ్ లాంగ్ వాడాలి. బట్ ద డోసు ప్రతి స్టార్టింగ్లో వారం తగ్గిస్తాం, తర్వాత నెల తగ్గిస్తాం, తర్వాత 3 నెలలకు ఒకసారి తగ్గిస్తాం. చాలా చిన్న డోసులు ఉంటాయి, 5 milligrams అట్లా. వాటిని లైఫ్ లాంగ్ మాత్రం వాడాలి. మీకు అంటే 30 సంవత్సరాల అనుభవం ఉంది కనుక కొత్తగా విభాగాలకు వస్తున్న వైద్యులకి మీరు ఇచ్చే సలహా? అందరూ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అనే అడుగుతున్నారు జూనియర్స్. బట్ మన దేశంలో ఉన్న 1.4 బిలియన్కి 20% కిడ్నీ డిజీజ్ అంటే చాలా ఎక్కువ మోతాదులో ఉంది. అండ్ మనకున్న పరికరాలు, మనకున్న టెక్నాలజీ, మనకున్న ట్యాబ్లెట్స్ ఇప్పుడు కిడ్నీ డిజీజ్నే పెరగకుండా చూసే అవకాశం ఉంది. సో నా రిక్వెస్ట్ టు ఆల్, జస్ట్ ఒకటే కాన్సన్ట్రేట్ చేయకుండా జనరల్ నెఫ్రాలజీలో మనం చాలా సాటిస్ఫైయింగ్గా చేయగలుగుతాము. మన దగ్గరకు వచ్చే ఒక పేషెంట్కి జస్టిస్ చేయగలుగుతాం. ఓన్లీ డయాలిసిస్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక 10% ఆఫ్ ద ఎంటైర్ పాపులేషన్లో ఉండే ప్రాబ్లం. కిడ్నీ డిజీజ్ అనేది 90% ఉన్నప్పుడు దాన్ని మనం వి షుడ్ టాకిల్ ఇట్. సో లాస్ట్ సబ్స్క్రైబర్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.